పరమాత్ముడైన శ్రీకృష్ణుడు భూమిపై తన అవతారం చాలించాడు, కానీ ఆయన గుండె మాత్రం సజీవంగానే ఉంది. అది ఎలా ఉంది, ఏ ఆకారంలో ఉంది అనేది ఇంతవరకు మాత్రం ఎవరికీ తెలియని విషయం. అది ఆభరణాల రూపంలో ఉందా లేక శిల్పాల రూపంలో ఉందా అనేది ఎవరికీ అంతు చిక్కని రహస్యం. అయితే శ్రీకృష్ణుని గుండె మాత్రం ఇంకా సజీవంగానే పదిలంగా ఉందని అంటూ ఉంటారు. అసలు ఆయన గుండె ఎక్కడుంది, ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైందని తెలిసిన శ్రీకృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకుని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేసుకు ఉండడానికి వెళ్ళిపోతాడు. ఆయన అలా ఒకసారి తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన పాదం బయటకు కనిపిస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన జరాసబరుడనే ఒక వేటగాడు లేడి కనులు అని పొరపాటు పడి కృష్ణుడి పాదం వైపు బాణం గురిపెడతాడు. దాంతో కృష్ణుడు అక్కడే చనిపోతాడు. అంతటితో తన భౌతిక దేహాన్ని వదిలి కృష్ణావతారం చాలిస్తాడు. అయితే కృష్ణుడిని వెతుకుతున్న పాండవులకు కృష్ణుడి మృతదేహం కనబడుతుంది. అప్పుడు కృష్ణుడి మృతదేహాన్ని తీసుకెళ్లి పాండవులు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అప్పుడు దేహం మొత్తం దహనమవుతుంది. కానీ కృష్ణుడి గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అది ఆశ్చర్యంగా చూస్తున్న అర్జునుడికి ఒక ఆకాశవాణి వినబడుతుంది. దాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలపమని చెప్తూ ఉంది ఆ ఆకాశవాణి. అర్జునుడు ఆ ఆకాశవాణి చెప్పినట్టే కృష్ణుడు గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలుపుతాడు అర్జునుడు. అయితే తరువాత కొన్ని రోజులకి నీలం రంగులో మారిన కృష్ణుడి గుండె సముద్ర తీరానికి కొట్టుకుని వస్తుంది. అటుగా వచ్చిన వేటగాడికి ఆ గుండె దొరుకుతుంది. ఆ వేటగాడు ఆ గుండెను తీసుకుని అది ఏదో విశేషమైనది అనుకుని గుహలో ఉంచి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. చాలా రోజులు ఆ గుండె వారి దగ్గరే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న పూరి రాజు ఆ వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు రాయిని తీసుకుని జగన్నాథ విగ్రహంలో పెట్టిస్తాడు. కాగా ప్రతి 8 లేదా 9, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు. ఆ మార్చినప్పుడు ఆ నీలం రంగు రాయిని కూడా కొత్త విగ్రహానికి తీసి అమరుస్తారట. ఈ కార్యం మొత్తం అర్ధరాత్రి జరగడం వల్ల దీన్ని ఎవ్వరూ చూడలేరు. అంతేకాదు జగన్నాథుని విగ్రహం మార్చే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటమయంగా మారుతుందట. నగరంలో విద్యుత్ నిలిపివేస్తారు. సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటాడు. చేతులకు తొడుగులు వేసుకుని పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థం అయిన శ్రీకృష్ణుడి గుండె తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. కానీ ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్నే తాము కూడా అనుసరిస్తున్నామని చెప్తూ ఉంటారు. కొందరు పూజారులైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేల్లా దూకుతున్నట్టుగా అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం జగన్నాథ విగ్రహానికి వైద్య పరీక్షలు చేసి గుండె ఎలా కొట్టుకుంటుందని అది కూడా చూస్తూ ఉంటారు. అలా ఆ విధంగా శ్రీకృష్ణుడు నిర్యాణానంతరం ఆయన గుండె సజీవంగా ఇలా జగన్నాథుని చేరిందని ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. అందులో నిజానిజాలు ఎంతున్నాయనేది తెలియదు, కానీ భక్తులందరూ మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విషయాన్ని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.